మామూలుగా జనరల్‌గా మనకి ఫీవర్ రావడం, జలుబు చేయడం ఇలా కొన్ని కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలా వచ్చి తగ్గిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాదు. కొంతమందికి ఏంటంటే లాంగ్ టర్మ్ అనారోగ్య సమస్యలు అనమాట. షుగర్, బీపీతో పాటు కొంతవరకు ఏదైనా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ అది అంటే ఒకసారి ఏదైనా లాస్ జరిగి మళ్ళీ మామూలుగా ఆరోగ్యంగా మారడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు విఫలమవుతూ ఉంటాయన్నమాట. ఈ అనారోగ్య సమస్యలతో జీవితాంతం బాధపడాలా? వీటి నుంచి ఎలా బయటపడాలి? అనుకునే వాళ్ళకి ఒక రామబాణం లాంటి చిట్కా ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక సంవత్సరం పాటు దుర్గా సప్తసతి పారాయణం చేసిన అది తెలియదు అనుకున్న వాళ్ళు రాహు ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, ఆ రాహు ధ్యాన శ్లోకాన్ని రోజు ఖచ్చితంగా ఏదో టైంలో ఒక పావు గంట సేపు ఒక సంవత్సరం పాటు అనమాట. అలాగే శనివారం ఖచ్చితంగా ఒక గంట సేపు ఇలా రాహు ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన బాగా చేసుకోవడం, దాన్ని ఏదో ఒక టైం కేటాయించుకోవాలి. ఒక్క పావు గంట సేపు ఆ రాహు ధ్యాన శ్లోకాన్ని కానీ లేదా ఆ దుర్గా సప్తసతిని కానీ లేదంటే దుర్గా సప్తసతిలో ఏదైనా శ్లోకాన్ని కానీ కనీసం ఓం ధూమ్ దుర్గాయ నమః రోజు ఒక పావు గంట ఖచ్చితంగా ఇలా ఒక సంవత్సరం పాటు చేస్తే ఆ సమస్యలకి ఏదో ఒక పరిష్కారం, అలాగే మీరు వెళ్ళిన హాస్పిటల్లో ఆయుర్వేదం ముందో హోమియోపతి ముందో మీకు తొందరగా పనిచేసే అవకాశం ఉంటుందన్నమాట. ఒక 6 నెలలు చేసే వరకు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. అక్కడి నుంచి చాలా వరకు డైలీ లైఫ్లో అనారోగ్య సమస్యల్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా రామబాణం లాంటి పరిష్కారం అన్నమాట.